వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మీరు ఒక మంచి రెసిపీ చూడబోతున్నారండి. ఇదేంటంటే మష్రూమ్ బిర్యానీ. దీనికి ముందుగా నేను ఏంటంటే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో నేను ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాను. సో కుక్కర్ తీసుకొని దాంట్లో ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. అలాగే బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగం, యాలకులు అవి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 4 to 5 వేసుకున్నాను. అండ్ అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. అవి ఏంటంటే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి, సన్నగా అవి వేసుకోవాలి. అండ్ అందరికీ తెలిసిన టిప్పే కదా, ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ అనేది ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయాలండి. సో చూసారు కదా, ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను 2 టమాటోస్ తీసుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని దాన్ని ఏంటంటే అందులో వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటోస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకు తెలుసు కదా, జస్ట్ 2 to 3 minutes చూస్తే టమాటోస్ సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా అయిపోతే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఆల్రెడీ వాష్ చేసుకున్న మష్రూమ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది మన ఇష్టం అండి, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ నేను మష్రూమ్స్ అన్ని వేసుకుంటున్నాను. అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 minutes అయిన తర్వాత ఇందులో ఒక పించ్ పసుపు వేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకుంటున్నానండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 to 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మనకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అది మన టేస్ట్ బట్టి వేసుకోవచ్చు అండి. అండ్ అలాగే ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను. చిన్న స్పూన్ తోటి ఏంటంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఏంటంటే మనకి మష్రూమ్స్ నుంచి వాటర్ వచ్చేసి బాగా కుక్ అయిపోద్ది కదా, అలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా మష్రూమ్స్కి బాగా పడుతుంది, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇంకా వాటర్ ఉంది కదా, ఇంకొక 2 minutes కుక్ చేసుకుంటే ఇలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 చెక్క లెమన్ వేసుకుంటున్నాను. సో ఇలా నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 కప్ రైస్ తీసుకున్నానండి. ఇదేంటంటే నేను నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు. సో ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవి బాగా కలుపుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అప్పుడు ఏంటంటే రైస్కి ఉన్న స్మెల్ పోతుంది. ఇప్పుడు మనకి తెలిసిందేనండి, 1 కప్కి 2 cups రేషియోలో వాటర్ వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కూడా వాటర్లో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అండ్ లాస్ట్లో ఏంటంటే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అంతే, కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. యాజ్ యూజువల్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఓపెన్ చేస్తే మనకి రైస్ రెడీ అయిపోతుంది. ఇలాగా దీన్ని ఒకసారి మనం అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, యమ్మీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కూడా చాలా తక్కువ వేసాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ.